అటువంటి సార్వత్రిక ఎన్నికలలో అపూర్వ ఘట్టం ఒకటి నెలకొనింది. డోన్ నియోజకవర్గం అంటే ఎంతోమంది ప్రఖ్యాతమైనటువంటి రాజకీయ నాయకులు అందించిన డోన్ నియోజకవర్గంలో మరోసారి కేంద్ర మంత్రి అయినటువంటి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 6,450 ఓట్ల పైచులుకుతో గెలిపించి డోన్కి మరొకసారి మంత్రి శోభను తీసుకొచ్చే పరిస్థితుల్లో డోన్ ప్రజలు ఓట్ల తీర్పుతో ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం కల్పించడం జరిగింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నియోజకవర్గంలో నెంబర్ 2 నియోజకవర్గం పులివెందుల తరువాత డోన్ అని చెప్పుకునే నియోజకవర్గమైనటువంటి డోన్ని 77 రోజుల్లో 6,450 ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించి కొత్త రికార్డును సృష్టించడం జరిగింది. ఇది ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన మినిట్ టు మినిట్ కౌంటింగ్లో రౌండ్ టు రౌండ్ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ కౌంటింగ్లో కూడా కోట్ల జయసూర్య ప్రకాష్ ప్రతి రౌండ్లో స్వల్ప మెజార్టీని సాధిస్తూ ఎట్టకేలకు చివరికి 6,450 ఓట్ల మెజార్టీతో డిక్లరేషన్ ఫారం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో రాష్ట్ర మంత్రికి జరిగిన ఎన్నికలలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అఖండ విజయం సాధించడం ఇది గొప్ప చరిత్రగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకునవలసిన పరిస్థితి ఈ యొక్క డోన్ నియోజకవర్గంలో ఏర్పడిందని చెప్పవచ్చు.